మహాగణుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సంరక్షకుడిగా, పోషకుడిగా, మన కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మన కుటుంబాలకు క్షేమాభివృద్ధి చేయాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని లేఖనాలను మనము ధ్యానించుకుందాం. ప్రియ దైవజనగమా, సంఘములో నీవు చేరకముందు, సంఘ సహవాసము లేనప్పుడు మన జీవన విధానము ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకోవాలి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తును అంగీకరించలేనప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభుల వారు యెరూషలేము యొక్క ప్రయాణములో కట్టబడిన ఒక గాడిదను చూశాడు. అక్కడ ఆ కట్టబడిన గాడిదను యేసు ప్రభుల వారు చూసి తన శిష్యులతో చెప్పుచున్న మాట, ఆ గాడిద నాకు కావాలి, ఆ కట్టబడిన గాడిద నాకు కావాలి. గాడిదనే కాక గాడిద పిల్లను కూడా ఆయన కోరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలో అర్థం ఏమిటి అంటే, గాడిద పిల్ల అంటే తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా దేవునికి కావాలి. కొన్ని గ్రామాలలో చూస్తే వృద్ధులు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు, యవన బిడ్డలు రారు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, నాకు ఆ గాడిద కావాలి, ఆ గాడిద పిల్ల కూడా కావాలి. ప్రియ దైవ జనాంగమా, తల్లిదండ్రులుగా మనము ఆయన్ను ఆరాధించాలి, బిడ్డలుగా ఆయనను ఆరాధించాలని ఆయన కోరిక. ఒక గాడిద ఎలాంటిదో గత వారాలలో మనము గాడిద యొక్క లక్షణాలు గ్రహించాం. గాడిద మొండిది, గాడిద అది దుర్బలమైన మనస్సు గలది. అందుకే మానవుణ్ణి గాడిదతో పోల్చాడు దేవుడు. గాడిద లాంటి స్వభావము కలిగిన మనుష్యుడు దేవుని సన్నిధానములో లోనికి రాకుండా వాడు కట్ట చేత కట్టబడి ఉన్నాడు. కట్టుబాట్లు, కట్టు బొట్టు అంటాం కదా, కట్ల చేత కట్టబడి ఉన్నాం. క్రైస్తవుల మతము అంటే అది మాలా మాదిగ వారిదని. ప్రియ దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వ శరీరులకు దేవుడైన, సర్వభూమికి నీ రాజు అయ్యున్నాడు. ఆయన ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఆయన మార్గము చూపే దేవుడు. అందుకే పనికి మాలిన గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. దుష్టుడు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, తన ప్రవర్తన దిద్దుకొని నా తట్టు తిరుగుటయే సంతోషము అన్నాడు. ఏ ఒక్కరూ నశించుట ఆయనకు ఇష్టము లేదు. నశించిపోవచ్చున్న దానిని వెదకి రక్షించటానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. గాడిద స్వభావం లాంటి వారిని వెతికి
కట్లతో కట్టబడిన ఆ గాడిద లాంటి మనస్తత్వము కలిగిన మానవుణ్ణి విడిపించాలని యేసు ప్రభుల వారు వచ్చారు. ప్రియ దైవ జనాంగమా, గాడిద పిల్ల కావాలి అని అంటే కుటుంబములో పెద్దలు కావాలి, పిల్లలు కూడా దేవునికి కావాలి. పెద్దోళ్ళ ప్రార్థన పిల్లోళ్ళ ప్రార్థన ఉండదండి. గాడిద తల్లిదండ్రులకు సాదృశ్యం. గాడిద పిల్ల దేవుడిచ్చిన మనకిచ్చిన బహుమానం. పిల్లలు కట్టబడి ఉన్నారు. వారు లోకాశల్లో పడి లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ తాగుడు చేత, వ్యభిచారము చేత, అన్యోన్యమైన సహవాసాలు, దుష్ట సాంగత్యములో పడి యవన బిడ్డలు కట్టబడి ఉన్నారు. అందుకే ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు కోపిష్టువైనా, రేపిష్టువైనా, నీవు ఎటువంటి వాడివైనా, రోగిష్టువైనా దేవునికి కావాలి. ఒక తల్లి తండ్రికి, ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకు అంగవైకల్యము కలిగితే, ఆ అంగవైకల్యమును చూసిన తల్లి, కొందరు అంటారు, మా ఎందుకు ఈ అంగవైకల్యము బిడ్డ నడవలేదు, మాట్లాడలేదు, చూడలేదు, ఇటువంటి బిడ్డలు నీకు అవసరమా అన్నప్పుడు ఆ జన్మనిచ్చిన తల్లి అంటుంది, ఈ బిడ్డ కోసం నేను ఎంతో త్యాగం చేశానమ్మా, ఈ బిడ్డను విడిచి నేను ఉండలేను, ఈ బిడ్డను విడిచి నేను ఒక్క క్షణము కూడా ఉండలేనంటుంది. అంగవైకల్యము కలిగిన ఆ తల్లికి బిడ్డల పట్ల ప్రేమ. ఈ రోజున దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఓ యవనుడా, ఓ వృద్ధాప్యములో ఉన్న వృద్ధ దంపతులారా, ఓ చంటి బిడ్డలారా, దేవుడికి కావలసింది గాడిద పిల్ల. మోషే అంటాడు, నేను కుటుంబం సమేతముగా మా ఇశ్రాయేలు ప్రజలము దేవుణ్ణి ఆరాధించాలి, మాకు సెలవు ఇవ్వమని అడిగినప్పుడు ఫరో అంటాడు, పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ భార్యలను ఇక్కడే ఉంచండి అంటాడు. అంటే మరలా భార్యల కోసమైనా వస్తాడు వీడు తప్పిపోకుండా అని. లేదు, మా భార్యలు కూడా మాతో కూడా మా దేవుణ్ణి ఆరాధించడానికి మేము తీసుకెళ్తాం. సరే, మీ భార్యలను తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని ఇక్కడే బంధించండి. బంధింపబడుతున్నారా పిల్లలు? తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తే పిల్లలు కట్ల చేత బంధింపబడ్డారు. ఈరోజున ప్రభు ఒక అంగవైకల్యము కలిగిన బిడ్డల కొరకు ఒక తల్లి ఎలాగూ ఏడుస్తూ ప్రయాసపడుతుందో, నవమాసాలు మోసి ఆ బిడ్డ కోసం ఎంత దుఃఖిస్తూ ఉంటుందో, ఆ బిడ్డ దూరము కాకుండా పక్కింటి వారు అంటారు, అమ్మా ఎలాంటి బిడ్డకు జన్మనిచ్చావే నీవు అంటే, ఈ బిడ్డ లేకపోతే నేను బ్రతకలేనమ్మా, ఈ బిడ్డను నేను నవమాసాలు మోసి కన్నాను. అలాగే నిన్ను సృష్టించిన సృష్టికర్త, మన దేవాది దేవుడైన మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభుల వారు, నీవు కోపిష్టివైనా, రేపిష్టివైనా, రోగిష్టివైనా, నీవు ఎలాంటి వాడవైనా దేవునికి నీవు కావాలి. ఆ కట్టబడి ఉన్న గాడిదలు కావాలి. ఈరోజు దేవుని సన్నిధానములో చేరక ముందు కూడా మనమందరము గాడిదలమే, గాడిద పిల్లలమే. దుష్టుని చేత మన కుటుంబాలు చల్లా చెదురైపోయినప్పుడు యేసు క్రీస్తు రక్తము ద్వారా మనమందరము ఆయనకు సమీపమై ఉన్నాము. ఇప్పుడు ఆయన రక్తము
మనములను మన పాపములను కడిగి పవిత్రులుగా చేసి ఆయన సన్నిధానములో చేరింది. ఇప్పుడు అప్పుడైతే మనము పాపులుగా బ్రతుకుచున్నాం, ఇప్పుడు పరిశుద్ధులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా మనము బ్రతుకుచూ ఉన్నాం. అందరూ చూసినట్టుగా సినిమాలకు వెళ్ళలేం, అందరూ మద్యము సేవించినట్లుగా మనము మద్యము సేవించలేం, అందరూ ప్రియులరా రోడ్ల వెంట తిరుగుతున్నట్లుగా మనము తిరగలేము. కారణం ఏమిటంటే మనకు కట్టుబాట్లు ఉన్నాయి. మనమెవరిమి చూలింతకు పథ్యం ఉండదు, బాలింతకు పథ్యము అవసరం. ఇప్పుడు చెప్పండి, మనము చూలింతలమా బాలింతలమా? బాలింత పథ్యం ఉండాలి, చూలింత పథ్యము. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడి ఆయన సన్నిధానములో చేరబడిన తర్వాత దేవుని యొక్క మందిరములో మనం ఎలాగుండాలి? ఈరోజు దేవుడు మనతో క్లుప్తముగా నా హృదయములో ఉంచిన మాటలను మీకు పంచిపెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, మీరు అటు ఇటు చూడక దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీరు క్లుప్తముగా వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండము 29వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 17వ వచనము. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని అంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయవములతో తలతోను చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అందరూ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే ప్రియులారా, ఆ పొట్టేలు యొక్క దాని అవయవములో దేవుడు మనకు కూడా కొన్ని అవయవాలు ఇచ్చాడు. దేవుడు కూడా మనకు అవయవాలు ఇచ్చాడు. క్రీస్తు శరీరము అంటే సంఘము. ఈ సంఘములో చేరకముందు మన బుద్ధులు, మన యొక్క అలవాట్లు, ప్రియులారా మన యొక్క ప్రవర్తన ఒక గాడిదలాగూ ఉండేటి. ఇప్పుడు కట్టబడిన గాడిదను దేవుడు ఆయనను ధరించుకున్న మనకు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చిందంటే గాడిదకు కీర్తి వచ్చింది, ఘనత వచ్చింది, ఖ్యాతి వచ్చింది. ఘనత కీర్తి లభించే గార్ధపవముకు ప్రభు యేసుని ప్రేమ తోడనే పాపి నేడే ప్రభుని వేడుకో, నీ మదిలోనికి ఖ్యాతి ఐశ్వర్యము కీర్తి లభించును. ఒక గాడిద మీద యేసు ప్రభుల వారు కూర్చొని యెరూషలేము ప్రాంతమునకు వెళ్ళారు. ప్రియులారా, ఆ గాడిదకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది, ఆ గాడిదకు కీర్తి వచ్చింది, ఆ గాడిదకు విశ్వాసం అనే భాగ్యాన్ని సంపాదించుకుంది. ఈరోజు క్రీస్తుకు పూర్వము మనము గాడిద లాంటి స్వభావము గలవారిమే, కట్టుబాట్లతో కట్టబడి ఉన్న వారిమే. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కడగబడిన తర్వాత ఇప్పుడు ఆయన శరీరంలోనికి మనము చేరి ఉన్నాం. ఆయన శరీరములో చేరబడిన తర్వాత మనమందరము ఎవరిమి అంటే అవయవములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. తన శరీరమును లేడు గాని ప్రతివాడును పోషించి సంరక్షించుకొనును. గమనించినట్లయితే
ఇక్కడ రాస్తున్న మాటను చూడండి ప్రియులారా. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. క్రీస్తుకు మనం ఎవరిమట? అవయవములై ఉన్నాము. అంటే ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం ఎవరిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. సంఘము ఆ సంఘము, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము. సంఘము అంటే ఆయన శరీరము. మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నామట? అవయవములై ఉన్నాము. ప్రియ దైవ జనాంగమా, ఈ అవయవములై ఉన్న ఈ క్రీస్తు శరీరములో మనం ఎలాగుండాలి? మనము ఎలాగూ పని చేయాలి? ఈ అవయవములు పనిచేసేగా ఉండాలి. మనము గమనించినట్లయితే ఒక నోరుంది, ఒక మనిషికి చెవులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కు ఉంది. అంటే ఇవన్నీ దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలు క్రీస్తు శరీరములో, అంటే శరీరము అంటే సంఘము, సంఘము అంటే శరీరము. సంఘము లేనిది క్రీస్తు లేడు, క్రీస్తు లేనిది సంఘము లేదు. క్రీస్తు శరీరములో ఉన్న మన అవయవాలు, ఇప్పుడు అవయవాలు ఏం చేయాలట? ఏం చేయాలట? చూడండి బైబిల్లో ప్రియులారా, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి చక్కగా అమర్చబడి ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున, అందరూ చెప్పండి, ఏం చేయాలట? అవయవాలు ఏం చేయాలట? పని చేయాలి. క్రీస్తు శరీరం అనే సంఘం, ఈ సంఘములో ఉన్న, అంటే శరీరములో ఉన్న ప్రతి అవయవం ఏం చేయాలి? కన్ను పని కన్ను చేస్తుంది, చెవి పని కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు నడవడానికి. అంటే నీ శరీరములో ఉన్న ప్రతి అవయవము కూడా ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అందరు చెప్పాలి, ఏం చేస్తుంది? పని చేస్తుందా లేదా? అంటే పని చేయని వాడు ఎవడని ఏమంటారు? పనికి మాలిన శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును అన్నాడు. పనిలో అశ్రద్ధ చూపకూడదు, శ్రద్ధ చూపాలి. నీ శరీరములో ఉన్న అవయవం ఒక్కటి బలహీనమైపోతే ఏమైపోతుంది? నీ శరీరము అవిటి పడిపోతావు. శరీరములో ఉన్న ప్రతి అవయవము పని చేయగలిగిన అవయముగా ఉండాలి. మనం ఎవరిమట? యేసుక్రీస్తు అంటే గాడిద లాంటి స్వభావము కలిగిన మానవుణ్ణి యేసు రక్తములో కడగబడిన తర్వాత వానికి ఘనత, కీర్తి, ఖ్యాతి లభింపచేసినప్పుడు యేసు రక్తము ద్వారా ఇప్పుడు కడగబడి ఎక్కడో చేర్చాడు? ఆయన సంఘములో చేర్చాడు. అంటే ఆయన శరీరము అంటే సంఘమని గుర్తించాము. ఆ శరీరములో మనం ఎవరిమట? మరల చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన
కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేయుచున్నది. ప్రియ దైవ జనాంగమా, ఆ దేవాది దేవుడు నీకు పోషకుడిగా, నీకు సంరక్షకుడిగా, నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగ చేయాలంటే నీ అవయవాలు పనిచేయాలి. అవయవాలు పనిచేయాలి. ఒక్క వారం ఈ చెయ్యికి పని చెప్పకుండా ఇలా పెట్టామనుకో, చెయ్యి ఈ పని ఏం చెప్పగాకు, ఈ పని ఆటోమేటిక్గా పెరాలసిస్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది ఏమంటారు మన భాషలో? పెరాలసిస్, పక్షవాతం. ఒక అవయవమును ఇలాగే ఒక వారం ఇలాగే పెట్టండి చెయ్యి. డాక్టర్స్ని అడగండి, వెళ్ళి డాక్టర్స్ని అడగండి. ఈ చెయ్యిని ఏ పని చేయకుండా ఇలాగ పెట్టామనుకో, ఇది సచ్చుబడిపోతుంది, జీవముండదు. క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరములో నీవు ఒక అవయవమై ఉన్నావు. ఇప్పుడు ఎవరివి? ఘనత, కీర్తి, ఖ్యాతి కలిగిన విశ్వాసివి. ఈ విశ్వాసి ఎలాగుండాలి? సంఘములో పని చేసే విశ్వాసిగా నీవు బ్రతకాలి. ఆమేన్. పని చేయాలి. ఏదో మనము ఆయారాం గయారాం అంటాంలే, అయారాం గయారాం, వస్తాం విగ్రహ పుష్టి నైవేద్య నష్టి, ఎక్కడ వేసిన బంగడి అక్కడే అన్నట్లు. ఏ పని ముట్టదు, ఏ పని అవసరం వాడు ముట్టనే ముట్టడు. క్రీస్తు శరీరములో అతకబడిన నీ అవయవము లాంటి నీ విశ్వాస యాత్రలో క్రీస్తు శరీరములో నీవెలాగూ పని చేస్తున్నావు అంటే ఆత్మీయ అర్థము చెప్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘమనే శరీరము, ఆ శరీరములో అవయవాలుగా నీవెలాగూ పని చేస్తున్నావు అంటున్నాడు. పని చేయని వారి ఏమంటున్నామంటే ఇక్కడ ఏమైపోతుందంటే పక్షవాతం వచ్చేస్తుంది. ఈ పని చేయకపోతే. మొదటి మాట, నీవు సంఘములో క్షేమాభివృద్ధి నీవు కలగాలంటే, యేసు ప్రభుల వారు నీకు సంరక్షకుడిగా ఉండాలంటే, యేసు ప్రభుల వారు నీకు పోషకుడుగా ఉండాలి అంటే సంఘములో నీవు శరీరములో అతకబడి ఉండాలి. పని చేసే అవయవముగా నీవు ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. పని చేయాలి. పని చేయని వాడు విశ్వాసి కాదు. అందుకే అంటాడు చూడండి బైబిల్లో, ప్రియులారా చూడండి బైబిల్ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. లేఖనాలు త్వరగా చదివి సహాయపడవలసిందిగా కోరుచున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏ శక్తులై ఉండాలట? ఆసక్తి ఉంటేనే నీకు శక్తి వస్తుంది. ఆసక్తి లేకపోతే నీకు శక్తి రాదు. ప్రభు యొక్క కార్యమునందు నీవు ఆసక్తులై ఉండాలి. శరీరములో ఉన్న ఒక అవయవము చచ్చుబడిపోకుండా ఉండాలంటే ఆ అవయవము పని చేయాలి. నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలగాలంటే, నీకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పోషకుడిగా సంరక్షకుడిగా ఉండాలంటే నీవేం చేయాలట? అవయవాలు పని చేయాలి. అవయవాలంటే ఎవరు? విశ్వాసులా పిశాసులా?
విశ్వాసులు. పని చేసే వారిని విశ్వాసులు అంటారు, పని చేయని వారిని అవిశ్వాసులు అందంలే. అంత పెద్ద మాట ఎందుకు, పిశాచులు అని. ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు సంఘములో శరీరములో మనము అవయవములో ఉన్నామని గుర్తెరగండి. పని చేయాలి. స్త్రీలను కథలని వారును విశ్వాసములో మీరు ఎప్పటికెప్పుడు కార్యాభివృద్ధి కలిగి దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూను ఏ కార్యములట? తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఏమి అవసరం ఉందో తెలియదు, సంఘములో ఏ కొరతలున్నాయో తెలియదు. సంఘములోనికి వస్తున్నాం, వెళ్తూ ఉన్నాం, ఆయారాం ఖయారాం. యేసుక్రీస్తు కార్యాలు మనము చూడము. ఒక ఆవిడ యేసుక్రీస్తు వారి సీమోని ఇంటిలో ఆయన భోజనానికి పిలిపించినప్పుడు, సీమోని ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారని తెలిసి ఒక మరియమ్మ ఆమె ఒక అత్తరు బుడ్డి, విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన ఆరాధించాలని వచ్చింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆమె అత్తరు బుడ్డి తీసుకుని వచ్చేసింది ఆయన ఆరాధించడానికి. ఇస్కరియోతు యూదా అంటాడు, ఏం తల్లి, ఇంత వెలపెట్టి ఈ అత్తరు బుడ్డి అవసరమా? ఇంత వెలపెట్టి ఆయన శరీరములకు అత్తరు అవసరమా? శరీరం అంటే ఏమిటి? సంఘం. అందరు చెప్పండి, సంఘం. ఆ స్త్రీ వెలపెట్టి ఆ ఎంతో విలువ కలిగ అత్తరు బుట్టిని తీసుకుని వచ్చి పగలకొట్టి ఆయనకు ఆయనను ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటారో చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల ఏ కార్యం చేసిందట? మంచి కార్యము చేసింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. ప్రియ దైవ జనాంగమా, సంఘములో ఉన్న కొరతల కొరకు ఎవరైనా ప్రేరేపణ కలిగి ఏదైనా దేవుని సంఘానికి ఇచ్చారంటే మనము వక్రంగా వారితో మాట్లాడకూడదు. ప్రేరేపణ కలిగి దేవునికి ఇచ్చాడు, దేవుని కోసము, దేవుని యొక్క పరిచర్య కోసము, సంఘములో ఉన్న కొరతలు పూడ్చడానికి ఎవరైనా సహాయపడితే ఆయన శరీరం అనే సంఘము కొరకు, ప్రియులారా, ఏమంటాను అంటే ఆమెను తొందర పెట్టవద్దు. ఈమె చేసింది ఎలాంటి కార్యమట? మంచి కార్యం. దేవునికి ఇచ్చేదంతా నీవు మంచికి, దేవునికి ఇవ్వాలనుకున్నది ఇస్తే నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. పుచ్చుకోవాలని చూడద్దు ఎప్పుడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఇప్పుడు ఈ స్త్రీ యేసు ప్రభువును ఆరాధించడానికి ఎంతో విలువైన అత్తరుబుడ్డి ఆమె కొనుక్కొని ఆ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన కార్యము ప్రియులారా ఎంతో ఘనముగా ఉండాలని ఆశించింది ఆ స్త్రీ. నీ పరిస్థితి ఏమిటి? దేవుని సంఘాన్ని ఎలా చూస్తున్నావు? నీ దృష్టిలో ఎలా కలుగుతుంది నీకు క్షేమాభివృద్ధి?
ఎలా కలుగుతుంది? నీ కుటుంబానికి సంరక్షకుడిగా యేసయ్య ఎలా ఉంటాడు? నీ కుటుంబము క్షేమాభివృద్ధిలోనికి ఎలాగ వస్తుంది? దేవుని యొక్క సంఘమనే శారీరమును నీవు నిర్లక్ష్యము చేస్తే నీకు క్షేమాభివృద్ధి కలుగదు. ప్రియ దైవ జనాంగమా, యేసుక్రీస్తు కార్యములందు మనం ఎప్పటికప్పుడు ఏమై ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. మొదటి మాటను మనం చూసినట్లయితే, శారీరములో ఉన్న ప్రతి అవయవం ఏం చేయాలట? పని చేయాలి. ఏం పని చేయాలమ్మా? సంఘములో ఊడ్చేది కానీ, లేకుంటే చాపలేసేది కానీ, ఏదైనా ఒక పని. వస్తాం, కూర్చుంటాం, లేచిపోతాం బైబిల్ తీసుకుని. ఏం పని చేస్తున్నావు సంఘములో? నీ శారీరములో ఒక అవయవం పనిచేయకపోతే ఈ అవయవానికి డాక్టర్ ఎక్కడున్నాడో అని నంద్యాల పట్టణం అంతా ఎదుగుతావు నువ్వు. అవయవాలకు, ప్రతి ఒక్క అవయవాలకు ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. ముక్కు నోరుకి ఈఎన్టీ డాక్టర్ అని, ఈ అంటే ఇయర్, ఎన్ అంటే నోస్, టీ అంటే టంగ్. ప్రతి అవయవానికి దేవుడు ఈ భూలోకంలో ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. నీ అవయవములు బలహీనమైపోతే డాక్టర్ను వెతుక్కుంటూ వెళ్తావు. ఈ శరీరం అనే సంఘములో నీ అవయవాలు అంటే ఏ అవయవము పని చేయకపోతే ఏమైపోతుందండి? నిన్నేమంటాడు తెలుసా? పనికి మాలినవాడు, పనికి మాలినది. దేవుని సంఘములో మనం ఎలా ఉండాలట? పని చేసేవారిమిగా ఉండాలి. ఒక కన్ను చూస్తూ 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 ఆ కంటి చూపు పోయిందనుకో, ఎంత బాధపడతాం. కాళ్ళతో నడుస్తూ నడుస్తూ అణుసుపెట్టిలా కాలు పడిపోయిందనుకో, ఎంత బాధపడతాం. చేత్తో పని చేస్తూ ఉన్నప్పుడు చెయ్యి చచ్చుబడిపోయిందనుకో, ఎంత బాధపడతాం. దేవుడు నీకు ఆయురోగ్యాలు, సుందరమైన అవయవాలు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? సంఘములో నీవు పని చేయగలగాలి. అది చిన్న పనేనా? ప్రార్థన చేసేది ఒక పని, పాటలు పాడేది ఒక పని, పరిచర్య చేసేది ఒక పని, ఊడ్చడం ఒక పని, బూజు దుర్చడం ఒక పని, చెట్లు తీసేయడం ఒక పని. మనము ఆఫీసర్లం కాదండి, సేవకులం. చెన్నై పట్టణంలో ఒక కలెక్టర్ గారు దేవుని మందిరము వాకిట్లో కూర్చుంటాడట. అయ్యా, మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అంటే, విశ్వాసులు విడిచిన చెప్పులకు కావిలట. ఆ విశ్వాసుల చెప్పులు జోడులను తీసుకొని క్లీన్గా జోడుస్తాడంట ర్యాక్లో. ఆయన ఎవరండి? అయినా ఐఏఎస్ ఆఫీసర్. అయ్యా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీరు ఏంటయ్యా? ఇదిగో మీరు ఇక్కడ వచ్చి అధిష్ఠించండి, ఇక్కడ కూర్చోండి, మీరు కలెక్టర్ గారండి. నేను కలెక్టర్కు, నా కార్యాలయానికి, జిల్లా ప్రజలకు, దేవునికి కాదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి వాడు కూడా పనిచేసేవాడిగా ఉండాలి. పని చేయాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, మన పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఈ మాటలు అర్థమవుతుందా? మనం ఎవరిమి? పూర్వము కట్టబడిన గాడిదలు. యేసు క్రీస్తును ధరించుకున్న తర్వాత ఇప్పుడు మనకేమొచ్చింది? నిన్నేమని పిలుస్తారో తెలుసా? విశ్వాసి. ఈ మాటకు దేవుని ఘనపరచాలి మనం. కట్టబడిన గాడిద లక్షణాలన్నీ తీసివేసి ఇప్పుడు నీవెవరివట? విశ్వాసిగా మారావు. విశ్వాసిగా మారిన తర్వాత నీలో గాడిదకున్న స్వభావం అంతా యేసు క్రీస్తు రక్తముతో కడగబడి ఇప్పుడు ఆయనను ధరించుకున్న నీకు కీర్తి ఇచ్చింది. ఆ ఎక్క వెళ్తుందంటే ఆ
అక్క వందనాలక్క, అన్నయ్య వందనాలన్నయ్య. అప్పుడు నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఈ దుర్మార్గురాలి ముఖము చూడకూడదు, ఈ పాపిష్ఠురాలి ముఖము చూడకూడదు, ఈ రోగిష్ఠురాలైన ముఖము చూడకూడదు, ఈ కోపిష్ఠురాలైన ముఖము చూడకూడదు అనుకున్నప్పుడు యేసును ధరించుకుని నీకు ఇప్పుడు ఏమొచ్చింది? ఘనత, ఖ్యాతి, కీర్తి. ఏ వివాహానికి వెళ్ళినా అయ్యో ఈమె విశ్వాసే, మనము పెట్టి భోజనము తినదో, అయ్యో అంటే ప్రత్యేకింపబడింది. ఇప్పుడు ఏమైపోయిందమ్మా? బాలింతగా మారింది. గాడిదగా ఉన్నప్పుడు చూలింతగా ఏది పడితే అది తిన్నది, ఏది పడితే అది చూసింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న తర్వాత నీకు కీర్తి, ఖ్యాతి, ఐశ్వర్యం ఇచ్చి నీకు ఒక మంచి పేరు పెట్టాడు, విశ్వాసి. ఒక నమ్మకమైన విశ్వాసురాలిగా దేవుడు నమ్మాడు. ఇప్పుడు ఆయన సంఘములోనికి వచ్చావు అంటే ఆయన శరీరములో నీవు ఒక అవయవమై ఇక్కడ కూర్చున్నావు. ప్రియమ్మ, నీవు ఒక నోరుగానో, ఒక ముక్కుగానో, ఒక చెవిగానో దేవుని సంఘములో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుని సంఘములో నీవు ఒక చెయ్యిగానో, ఒక కాలుగానో, ఒక గుండెగానో, ఒక మూత్రపిండములాగనో, ఒక నేత్రములాగనో, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అవయవాల్లో ప్రధానమైనది కన్ను. ఈ అవయవాల్లో నీ ఒక అవయవమై ఉన్నావని గ్రహించు. నేను అవయవమును కాదులే, నాకు ఈ సంఘముతో పని లేదులే, ఇది నా సంఘము కాదులే, ఇది ఆయన శరీరము. ఆయన శరీరములో నేనెవరిని నీవు పరీక్షించుకో. ఈ దినము నీవు ఒక అవయవమై ఉన్నావు. ఎవరి శరీరములో? యేసుక్రీస్తు శరీరములో నీవు ఒక అవయవముగా వచ్చి చేరావు. ఏ తల్లి కన్నదో, ఏ ఊరిలో పుట్టావో, నీ తండ్రెవరో, నీ తల్లెవరో, ఏ ఊరి వారివో, ఎవరికి చెందితిమో, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత ఆయన సంఘమనే శరీరములో నిన్ను ఒక అవయవముగా ఇక్కడ అమర్చాడు. అమర్చబడిన అవయవం ఏం చేయాలి? ఏం చేయాలక్క? పని చేయాలి. పని చేసేవాడు. అందుకంటాడు, పని చేయువాడు జీతమునకు పాత్రుడు. ఆమేన్. పని చేయువాడు జీతమునకు పాత్రుడు. జీతము ఆయన యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచాడట జీతము. అమ్మా, నీవు దేవుని యొక్క సంఘములో ఒక అవయవముగా అమర్చబడిన తర్వాత నీవు సంఘము కొరకు నీవు చేసిన పని దేవుడు జీతం ఇస్తానంటున్నాడు. నీకు జీతము ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సిద్ధపడుదుమో దేవా నీ రాజ్యముకై. సిద్ధపాటు కలిగి నీవు బ్రతికినట్లయితే, ఆయన శరీరములో అమర్చబడిన ఒక అవయవము నీవు బాగుగా పని చేస్తున్నట్లయితే సంఘ కాపరి నీకు జీతం ఇవ్వడు. నీవు ఆరాధించి నా యేసు ప్రభుల వారు నీకు జీతం ఇవ్వడానికి త్వరపడుతున్నాడు ఆయన. ప్రియ దైవజనమా, క్రీస్తు శరీరమనే ఈ సంఘములో విశ్వాసులైన మనము ఏం చేయాలట? మనమెవరిమి? విశ్వాసులు అవయవములైన మనము ఏం చేయాలట? పని చెయ్యాలి. ప్రియులారా, మనము గమనించినట్లయితే సంఘములో ప్రతి శరీరము, ప్రతి అవయవాలు
పనిచేసేటట్లుగా ఉండాలి. ప్రతి విశ్వాసి పనిచేసే వారిగా మనము బ్రతకాలి. రెండవది గమనించినట్లయితే, శరీరములో నుండి వేరైన అవయవానికి జీవము ఉండదు. ఇప్పుడు ఈ శరీరం ఉందండి. ఈ శరీరములో ఉన్న, ఒకవేళ మన శరీరానికి, మన దేహానికి ఈ బుల్లెట్ బైక్కు ఉన్నట్లు స్క్రూలు ఇవ్వల. ఒకవేళ స్క్రూలు ఇచ్చింటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుదేమో చేతులు, కొద్దిసేపు కాళ్ళు ఫ్రిడ్జ్లో చల్లబడతాయని. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, శరీరములో నుండి వేరైన అవయవానికి జీవం ఉంటుందా? ఉంటదా? శరీరములో అతకబడితే, ఇప్పుడు ఈ శరీరములో ఈ చెయ్యి ఏమైంది? అతకబడి ఉంది. ఒకవేళ ఈ శరీరాన్ని, ఈ శరీరములోంచి ఈ చెయ్యిని వేరు చేశామనుకో, ఈ చెయ్యికి జీవం ఉంటుందా? అందరు చెప్పాలి. మనము ఉపవాస ప్రార్థనలో విన్నాం కదా, ఏ దయ్యం పట్టింది వాడికి? ఏ దయ్యం పట్టింది? మూగదయ్యం. ఏమ్మా తిన్నావా అంటే, ఏమ్మా ప్రార్థనకు వస్తావా? మాటలు రావు. మాట్లాడండి, దేవుడు నోరిచ్చాడు. ఈ శరీరములో ఉన్న ఈ యొక్క అవయవము ఒక్కసారి విడిపోతే ఈ అవయవానికి జీవమా ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఎవరి యందు నిలిస్తే? ఈ శరీరములో అతకబడితే నీవు ఫలిస్తావు. శరీరములో నుంచి వేరైతే, గ్రద్ద ఆకాశములో తిరుగుతుంది కోడి పిల్లలను దొంగిలించడానికి. కోడి పిల్లలను తీసుకొని వెళ్ళి దానికి ఆహారముగా మలుచుకోవడానికి. కానీ కోడి తన రెక్కలతో పిల్లలను కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లలు నాకు స్వతంత్రము కావాలని ఆ కోడి పెట్టెలో నుంచి, ప్రియులారా, ఆ తల్లి కంచెలో సంరక్షణలో నుంచి బయటికి వెళితే ఏమైపోతుంది? గద్ద ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. గద్ద, ప్రియులారా, కోడి తన రెక్కల క్రింద ఉంటే నీకు సంరక్షణ. శరీరములో నీవు ఒక అవయవముగా అతకబడితే నీకు సంరక్షణ. నీకు పోషకుడిగా ఉంటానంటాడు. నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలిగ చేస్తానంటున్నాడు. ప్రియులారా, ఒక చెట్టు, ఆ చెట్టును చూస్తే ఎలాగుంటుందండి? పచ్చదనముతో ఉంటుంది. ఒకవేళ దానిలో నుంచి ఒక కొమ్మను నరికి బయటేసామనుకో, ఒక 3-4 రోజులు ఉన్న తర్వాత ఆ కొమ్మ ఏమైపోతుంది? ఎండిపోతుంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఆ చెట్టును హత్తుకొని ఆ చెట్టులో ఉంటే, అతకబడితే ఆ చెట్టుకు ఎంత ఆనందమో తెలుసా? పచ్చదనము, పచ్చని ఆకులు, తెల్లటి పువ్వులు, ప్రియులారా, మంచి ఫలాలు. ఆ చెట్టుకు అతకబడితే, ఆ చెట్టును హత్తుకొని బ్రతుకుతే, ప్రియులారా, నీ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది. నేను విడివిడిగా ఉండాలి అంటే జీవము, అవయవమునకు జీవము రాదు. ఒక 10 కట్టెలు చేర్చి మనం భోజనం వండుతాం కదా, పొయ్యిలో కట్టెలు, ప్రియులారా, ఒక 2 కట్టెలు పెట్టాము, ఒక కర్ర తీసేయండి, అది మండుతుందా?
మండదు. ఒక్క కర్ర ఏం మండుతుంది? కర్రకు కర్ర జత చేస్తేనేది మండుతుంది. నువ్వు యేసయ్య శరీరమును, యేసయ్య సంఘములో నీవు విడవబడితే, యేసయ్య సంఘానికి నీ విడివిడిగా బ్రతకాలంటే నీకు జీవముండదు. గత వారములో మనము విన్నాం కదా, చచ్చిన ఆత్మ, చచ్చిన ఆత్మ, ఆత్మ చచ్చినదైతే ప్రియులారా దేవుని సన్నిధానములో మనం వెనుకంజ వేస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మొదటి మాట చెప్పండి, శరీరములో ప్రతి అవయవము పనిచేయాలి. రెండవది, శరీరములో నుండి వేరైన అవయవానికి జీవము ఉండదు. రెండవ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు కుమారుణ్ణి అంగీకరించువాడు. ఆ బోధలో నిలవాలి, సంఘములో నీవు నిలవాలి. క్రీస్తునందు ప్రియ దైవజనగా 3 కీటకాల పేర్లు చెప్తాను. 3 కీటకాలు. కీటకాలు అంటే ఏంటి తల్లి, నీకు తెలుస్తా? కీటకాలు 1 తేనెటీగ, ఆడ తేనెటీగ. 2వది మగ తేనెటీగ. 3వది కందిరీగ. ఈ కీటకాల గురించి లక్షణాలు చూడండి. ఈ ఆడ తేనెటీగ పొలాలకి వెళ్ళి అక్కడ చెట్ల మీద వాలి, చెట్ల మీద ఉన్న మకరంధాన్ని పీల్చుకొని ఆ తేనె పట్టులోనికి వదులుతూ ఉంటుంది. కానీ వాట్ అబౌట్ ఈ యొక్క 2వ తేనెటీగ, మగ తేనెటీగ ఏం చేస్తుందంటే అది ఇంట్లోనే కూర్చుంటుంది. ఈ ఆడ తేనెటీగ మాత్రము బయటికి వెళ్ళి ఆహారము తీసుకొని వచ్చేసి ఆ తేనె పట్టుకు అందిస్తూ ఉంటుంది. ఈ మగ తేనెటీగ ఏం చేస్తుంది? సోమరి, ఏ పని చేయదు. ఏ పని చేయక అది సోమర్తనంతో ఉండేది. 3వది కందిరీగ. దీనికి సౌండ్ ఎక్కువ, అంటుంటుంది. కొంతమంది సంఘాలలో సౌండ్ ఎక్కువ, పరిచర్యలో పాలుభాగస్తులుగా కందిరీగల, జోరీగల గుయ్యని నోరు ఇంత వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దైవ జనాంగమా, ఒక ఆడ తేనెటీగ కష్టపడుతుంది, దేవుని కార్యాల కొరకు పరిగెడుతూ ఉంటుంది. దేవుని యొక్క శరీరం అనే సంఘములో మనము పనిచేసే అవయవములుగా ఉన్నప్పుడు ఆ సంఘానికి, ఆ శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ 3 కీటకాలలో ఏ కీటకంలో ఏ ఈగలా ఉండాలి? మనం జోరీగలా ఉండాలా? మగ తేనెటీగలా ఉండాలనా? మగ తేనెటీగ ఏమని? ఇది సోమరి, ఎవరన్నా పెడితే తిని పండుకుండేదంతే. భార్య కష్టపడితే ఆ మకరందము పీల్చుకొని వస్తే, ఏంటి ఇంత లేటుగా వచ్చావు, వీడికి పని చేయడమే రాదు. మరలా ఆమెను అవమానించడం, ఆమెను అనుమానించడం. ఈ 3వది కందిరీగకి ఏమంట? ఈ కందిరీగకు సౌండ్ ఎక్కువ, ఏం కాదు, మనకు నోరు ఎక్కువ. కొంతమందికి సంఘములో నీవు ఆయనకు అతకబడిన తర్వాత, ప్రియ దైవ జనాంగమా,
ఆడతేనెటీగల సంఘం కోసం కష్టపడి నీ ఇంటిలోని సొంత కార్యాలు చూసుకుంటే నీకు ప్రతిఫలం కాదండి. దేవుని సంఘములో నీవు పనిచేయి, ఊడ్చు పరకబెట్టి సంఘములో ఏదో ఒక పని చేయి. ఆయారాం గాయారాం అన్నట్లుగా రావడం పోవడం అని కాదు. నీకెవరు జీతం ఇస్తారో? ఓ ప్రియ దైవ జనాంగమా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున జీతము నా దగ్గర ఉంది, నేను సిద్ధము చేసి ఉన్నాను. ఆ జీతము పుచ్చుకోవడానికి నీవు బహు శ్రద్ధతో భక్తితో దేవుని సంఘములో అంటకట్టబడి బ్రతుకో. చెట్టుకు ఆ కొమ్మ హత్తుకుంటే జీవం ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, మంచి ఆకులు వస్తాయి, మంచి పువ్వులు వస్తాయి, మంచి ఫలాలు వస్తాయి. సంఘములో నీవు ఉంటే ప్రియులారా ఒక ఆదరణ, సంఘములో నీవు ఉంటే ఒక ఆదరణ, ఒక నెమ్మది ప్రతి వారము ప్రియులారా. అందుకే నియామక దినాలు కూడా మనం పాటించాలి. నియామక దినాలంటే ఏంటి? ఈ మందిరములో కొన్ని ప్రియులారా నియామక దినాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు నెలకు 2వ వారమని, 4వ శనివారము, 4వ శుక్రవారము, 4వ శుక్రవారము సంపూర్ణ ప్రార్థనలని, బుధవారము స్తుతి ఆరాధన కోడిక, ఆదివారము ప్రభు యొక్క ఆరాధన. నియామక దినాలు కొందరు మానుకొనుచున్నట్టుగా మనం మానుకొని విడిపోకూడదు. సంఘములో నుంచి ఎడబాటు కాకూడదు. శారీరములో నుంచి అవయవము ఎడబాటైపోతే ఏమైతుంది? బ్రతకదు. ఆ అవయవము చచ్చిపోయినట్లే దానికి జీవము ఉంటుందా? ఉండదు. మొదటి మాట ఏం చెప్పాను? మొదటి మాట, ప్రతి అవయవము పని కలిగి బ్రతకాలి. రెండవది, అవయవము శరీరానికి వేరుగా ఉంటే బ్రతకలేదు. మూడవది, ప్రియులారా ఒక్క అవయవము మరొక అవయవానికి సహాయకారిగా ఉండాలి. ఈ మాటను చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములమై, ప్రైజ్ ది లార్డ్, మనం ఎవరిమట? ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. ప్రియ దైవ జనాంగమా, కనురెప్ప దేని కొరకు? ఐబ్రోస్, కనురెప్ప ఎందుకు? దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి కనురెప్ప? కన్నుకు. కన్నెందుకు? కన్నెందుకు? కన్నెందుకంటే నీ శరీరాన్ని చూసుకోవడానికి. కన్ను లేకపోతే ఏం చేస్తావు? సబ్బు ఎక్కడ పడిందో తెలియదు, స్నానం చేస్తే చెంబు ఎక్కడ పడిందో తెలియదు. నీ శరీరాన్ని చూడటానికి ఏమవసరము నీకు? కన్ను అవసరం. అంటే ఒక అవయవమునకు ఇంకొక అవయవము సహకారిగా ఉంటాయి మన దేహములో. ఉంటాయా? ఉండవా? ఉంటాయా? ఒకవేళ కంట్లో నలుసుపడ్డదనుకో ఏమవుతుందండి? వెంటనే చెయ్యి వెళ్ళి కంటిని పరామర్శిస్తుందా లేదా? పరామర్శిస్తుందా? నీ కడుపులోకి భోజనము చేయాలంటే, నీ కడుపులోనికి భోజనము నీకు సంతృప్తి కలగాలంటే ఎక్కడి నుంచి ప్రయాణమవుతుంది? అదే చేతిలో నుంచి. చేతిలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? నోటిలోనికి. నోరు బాగా రుచి చూసి అని ఊస్తామా? అది కడుపులోనికి వెళ్ళిన తర్వాత కడుపు అంటుంది, ఏ నోరా నోరా, నువ్వు నా బాగా నమిలి రసము నాకిస్తే నేను తింటానా అని కడుపు తిరస్కరించదు, వ్యతిరేకించదు. ఈ మాటలు అర్థమవుతున్నాయా విశ్వాసులారా?
ఒక చేయికున్న ఐక్యత, ఒక చెయ్యి తన నోటిలోనికి వెళ్ళాలంటే ఆ నోరు ఒకటికి ఒకటి సహకరిస్తుంది. చేతి నుంచి నోటికి, నోటిలోనికి, కడుపులోనికి వెళ్ళడానికి ఏ అవయవము కూడా అభ్యంతరపరచదో. ఒక అవయవమునకు ఒక అవయవము సహకారంగా ఉంటాయి మన దేహములో. అవునా కాదా? అవునా కాదా? కాలికి ముళ్ళు గుచ్చుకున్నదనుకో వెంటనే ఏమనిపిస్తుందండి? చెయ్యి వెంటనే వెళ్తుంది. ఎక్కడికి? సహకరిస్తుందా లేదా? కాలికి సహాయం చేస్తుందా లేదా? అంటే మనం ఎవరిమి? ఆత్మీయ కోణములు ఆలోచన చేస్తాం. మనం ఎవరిమి? గాడిద లాంటి బ్రతుకును కీర్తి ఐశ్వర్యము నీకు దయచేసి విశ్వాసిగా పిలువబడుచున్న నిన్ను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు శారీరములు నిన్ను అతకబెట్టి, అంటే అతికించబడి ఒక అవయవముగా తీర్చిన తర్వాత ఇప్పుడు పని చేయకుండా, ఇప్పుడు శరీరంలో ఉంటే ఏం చేయాలా? పని చేయాలి. పని చేయకపోతే ఏమవుతుంది? అవయవము జీవం ఉంటుందా? జీవం ఉంటుందా? ఉండదు. ప్రియులారా, రెండవదిగా శరీరములో నుంచి అవయవము వేరైతే జీవము ఉండదు. మూడవదిగా మన దేహములో, మన శరీరములో అమర్చబడిన అవయవములకు ఒకటికి ఒకటి సహాయపడుతూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు చూడండి, స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేసేటప్పుడు నీ కుడి చెయ్యి అన్ని అవయవాలను క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ నీ కుడి చేతిని శుభ్రపరచుకునే యోగ్యత దీనికి లేదు. ఉందా? ఈ చెయ్యికి చెయ్యి శుభ్రపరచుకునే ఒక ధన్యత లేదు. అంటే ఒంటరిగా ఉండి నీవు ఏమీ చేయలేవు అని అర్థం. ఒకటికి ఒకటి నీ దేహములో అమర్చబడిన అవయవాలకు సహాయము చేసే గుణముంది. సంఘం అనే శరీరములో నీవు అమర్చబడిన తర్వాత ఒక విశ్వాసితో ఒక విశ్వాసి మంచి సాంగత్యము కలిగి బ్రతకాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఒకరికొకరు ఇబ్బందులు ఉన్నారా, ఆసుపత్రిలో ఉన్నారా, వారి కోసం ప్రార్థన చేయాలి. అయితే మళ్ళీ వారికి కావాల్సిందే. ఏ పాపం చేయకపోతే అది ఎలా వస్తుంది? అది పాపిష్టిది కనుకనే అలాంటిది వచ్చింది. వాడు పాపిష్టి వాడు కనుకనే అలాంటిది వచ్చింది. ప్రియులారా, మనమందరము శారీరానుసారంగా ఆలోచన చేస్తాం. కానీ ఈ ఆత్మీయ కోణంలో ఈ మాటలు మనమును బలపరుస్తుంది. మనమును బలము పొందుకోవాలి. ఒక దేహములోని అవయవాలకు ఒక సహాయము చేసే గుణం ఉన్నప్పుడు, కానీ నీ సంఘములో 3 పూటలు తినే నీకు యోగ్యత ఉన్న ఒక్క పూట తినే ఒక అయోగ్యురాలు నీ సంఘానికి వచ్చిందనుకో, ఆ సంఘములో ఉన్న ఆమెను ఎలా పరామర్శించాలి? ప్రియులారా, ఈరోజు పెద్ద పెద్ద సంఘాలలో చూసినట్లయితే ధనవంతులకు ఒక ప్రత్యేకమైన చైర్స్ కూర్చోబెట్టి వారికి సన్మానాలు, పేదరాలు వస్తే ఎక్కడో అక్కడ మూలన కూర్చోబెడతారు. ధనవంతురాలకు ఒక ఘనత, ఘనహీనులకు ఒక ఘనత. కానీ నా యేసు ప్రభుల వారు, నీవు ఎంత హోదాలో, ఎంత స్థితిలో, నీవు కలెక్టర్ అయినా, కట్టెలు కొట్టే కారు డ్రైవరు అయినా, నీవు ఒక సామాన్యుడివైనా, కానీ నా ప్రభు చెప్తున్నాడు, ప్రతి వారిలో నా ఆత్మ ఉంది. నేనందరినీ సమానముగా క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, నాలోనికి బాప్తిస్మ పొందిన తర్వాత లింగ భేదము లేదు, ఆత్మకు లింగ భేదము లేదు. స్త్రీ అయినా, పురుషుడైనా, గ్రీసు దేశస్థుడైనా ఒకటే. మీరందరూ ఒకరికొకరు అవయవములో, శరీరములో ఉన్న ఆ అవయవాలు ఒకటికొకటి ఎలాగో సహాయపడతాయో, అమ్మా, మన సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని పలకరించాలి, మాట్లాడాలి. ఏమొచ్చిందే ప్రార్థనకు, ఓ భక్తురాలే,
ఏ కోణాన నీకుండదు. అలాంటి దుస్థితిలో నీవు బ్రతుకుతున్నట్లయితే నీవు క్రీస్తు దేహములో అవయవము కాదు, క్రీస్తు సంఘములో సభ్యురాలివి కానే కాదు. జీవము లేని అవయవం అది, చచ్చిపోయిన అవయవము. మొదటి మాట, శరీరములో ఉన్న ప్రతి అవయవము పని. ఏ పని? సంఘములో ఏ పని అయినా కానీ, ఆదివారం వస్తాం కదా, ఏదో ఒక పని అదా, ఏమన్నా పని చేయాలన్నా పని చేసే అవయవాలుగా మనం బ్రతకాలి. రెండవది, శరీరములో నుంచి వేరైన అవయవానికి ఏముండదు? జీవం ఉండదు. అది సచ్చింది, విలువ ఉండదు. అతకబడితేనే నీవు ఫలిస్తావు. మూడవది, శరీరములో ఉన్న అవయవము ఒకటికొకటి సహకారిగా ఉండాలి. సహకారంగా ఉంటున్నాయో మన అవయవాలు? ఒకసారి పరీక్షించుకోండి. కుడి చేతికి, ముఖానికి, తలకు, కాళ్ళకు, వెనక, ఈపుకు అంత సబ్బు రుద్దుతా. అన్యం నాకొద్దు నాకు రుద్దదు అంటదా? నీ చేత్తో నువ్వే రుద్దుకో అంటదా? అన్ని అవయవాలు, ఈ కుడి చేతికి పార్షాలిటీ లేదు. అది ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతిని చూడదో ఈ అవయవాలు. అన్ని అవయవాలను ఒకే రీతిగా చూస్తుంది. నా సహోదరులు, నా సహోదరీమణులు. సహోదరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకే కడుపులో నుంచి ఉదరం అంటే కడుపు, ఒకే గర్భములో నుంచి వచ్చిన సహోదరులము, సహోదరీలము. నేను ముగిస్తున్నాను. చివరి మాట ప్రియులారా, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఏమ్మా, బైబిల్లో ఉందా మీకు? 2వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శారీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగిచ్చు శిరస్సును హత్తుకొని ఉన్న వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమునకు కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. చప్పట కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ చివరి మాట చెప్తూ ఉన్నాడు. సంఘము అంటే ఆయన శరీరము. ఈ శరీరానికి, ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఈ శరీరానికి శిరస్సు తల, ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు నీలోనికి జీవము రావాలి అనంటే, ప్రియ దైవ జనాంగమా, నీ హార్ట్ బీట్ కొట్టుకోవాలనుకున్నా, నీ మూత్రపిండాలు పనిచేయాలనుకున్నా, నీ కాళ్ళు, చేతులు, నేత్రములు, నీ అవయవాలు పనిచేయాలన్నా కానీ శరీరం అంటే నీ తలలో ఉన్న మెదడు పనిచేయాలి. ఈ శరీరం అంటే సంఘం అని తెలుసుకున్నాం కదా. ఈ సంఘానికి ఏముండాలి? శిరస్సుగా క్రీస్తు ప్రభుల వారు ఉండాలి. ఈ సంఘమునకు క్రీస్తు శిరస్సు అయ్యున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మెదడులో నుంచి 1 గంటకు 400 కిలోమీటర్ల వేగముతో సిగ్నల్ మన శరీరములోనికి సరఫరాదయ్యట. మరలా చెప్తాను వినండి. మన మెదడులో నుంచి శరీరములోనికి సిగ్నల్ రావాలంటే 1 గంటకు 400 కిలోమీటర్ల వేగముతో మన శరీరములో ఉన్న అవయవాలన్నీ కదిలిస్తుందట. ఏది? మెదడు. అంటే శిరస్సు లేనిది
ఈ శారీరమునకు విలువ లేదు. నిన్ను మర్డర్ చేసి తలకాయ ఎత్తుకొని పోయాడు అనుకో, ఈ దేహం ఎవరిదని గుర్తిస్తారా? ఏది ఉంటే గుర్తిస్తారు నిన్ను? తల ఉండాలి కదా. ఇప్పుడు సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువారని చెప్తూ ఉన్నాడు. అంటే నీకు జీవము రావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచి, మెదడులో నుంచి ప్రతి అవయవము పని చేయగలిగిన అవయముగా మారుతుంది. ప్రతి కీలు, ప్రతి నరము శక్తిని పొందుకుంటుంది. ఎక్కడి నుంచి? మెదడులో నుంచి వచ్చే వేగవంతమైన, అది పరిగెడుతూ ప్రతి నరమును సడిలింపచేసి ప్రతి అవయవమును ఉజ్జీవపరిచి 1 గంటకు 400 కిలోమీటర్ల వేగముతో మన శరీరములో ఉన్న అవయవాలను కదిలిస్తుంటుందట. ఏంటి కదిలించేది? ఏంటమ్మా కదిలించేది? తలలో ఏముంది? కొందరు ఏమంటారు, నీ తలలో ఏం లేదరా బంకమట్టి అంటారు. నిజంగా ఊగు ఊగు గంగెద్ద, ఉగ్గు పాలే గంగెద్ద అన్నట్లు ఉండకూడదు. మూగదయ్యం పట్టిన వారిగా ఉండాలి. మాటకు ఆన్సర్ చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ అవయవాలకు జీవము? మెదడు. ఏమవుతుంది? వీడికి మెంటల్ రా, ఈయనకి మెదడే లేదంట. మెదడు లేకపోతే ఈ అవయవాలు. ఇప్పుడు తలలో నుంచి ఏమొస్తుంది? శక్తిస్తుంది, పోషణిస్తూ ఉంది, సంరక్షిస్తూ ఉంది. నీకు, నీ దేహానికి, నీ అవయవాలకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియదైవ జనాంగమా, ఈ 4 మాటలు నీ హృదయంలో ఫలించాలంటే చివరి మాట, సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నాడు. నీ శారీరమునకు శిరస్సు, ఆ శిరస్సులో నుంచి, ఆ మెదడులో నుంచి వేగవంతమైన ఆ యొక్క సిగ్నల్ ఎలాగూ నీ దేహములోనికి ప్రవహిస్తూ నీ అవయవాలకు బలమును, శక్తినిస్తుందో, అలాగే వేగవంతమైన వాక్యము వేగంగా పరిగెడుతూ ఉంటుంది. వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ప్రతి వారికి ఎక్కడెక్కడో జంగల్స్లో ఉన్న అనాగరికులకు కూడా దేవుని వాక్యం ఈరోజు ప్రియులారా, అనాగరికులకు కూడా దేవుని వాక్యం వెళ్తూ ఉంది. ప్రపంచము పరివర్తన కలిగి బ్రతుకుతూ ఉన్నా, క్రీస్తు యొక్క వాక్యములో ఉదక స్నానము చేసి దేవుని యొక్క రక్తములో కడగబడి ప్రతి వారు కూడా ఆయన నామములోనికి వస్తూ ఉన్నారు. ఇంకను ప్రియులారా, మన పితరులు, మన తల్లిదండ్రులు, మన బిడ్డలు ఎవరైనా గాడిద చేత, గాడిద ఎలాగో కట్టుబాట్లతో కట్టబడి ఉందో వారికి మనం ఏం చేయాలా? బోధించాలి. ఏం చేయాలండి? బోధించాలి. ఒకరికొకరము బుద్ధి చెప్పుకుంటూ అంటాడు బైబిల్లో. ఏం చెప్పాలట? చివరి మాట చూసుకొని ముగించుకుందాం. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండాట్లు నేడు అనే సమయం ఉండగానే, ఏ సమయమట? నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. మన పిల్లలకి, మన బంధువులకి, మన మిత్రాదులు చలించాలి, వారికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. అవయవాలు ఏం చేస్తున్నాయట? ఒకటికొకటి సహకరించుకుంటున్నాయి. బుద్ధి చెప్పుకోవాలి. ఒకసారి ఎవరైనా చర్చికి లేట్ అయితే ప్రియులారా చెప్పొచ్చు, అక్క ఇంకా కొంచెం తొందరగా వస్తే అన్నకు వాక్యానికి తొందరగా ఇస్తాం కదా, వాక్యం క్లుప్తంగా వినొచ్చు కదక్క, ఇంత లేటుగా రాగక్క, నువ్వు చెప్పిన దానివి లేను, వచ్చేదానివి నువ్వు. బుద్ధి చెప్పే దాంట్లో
తప్పు కాదండి. ప్రియులారా, ఒకరికొకరు సరి చేసుకోవాలి. అక్క, నువ్వు కొంచెం చర్చికి లేటుగా వస్తున్నావు, కొంచెం ముందుకు రండి. ఒకరికొకరు ఏం చెప్పుకోవాలా? బుద్ధి చెప్పుకోవాలి. ఎవరివి మనము? ఆయన శరీరములో ఉన్న అవయవాలం. ఒక చెయ్యికి ఏం చెప్తుందట? సహకరిస్తుంది. కానీ ప్రియులారా, ఆ మన యొక్క దేహములో ఉన్న అవయవాలే ఒకటికొకటి సహకరించుకుంటుంటే మనము కూడా ఒకరికొకరము సరి చేసుకుని ప్రియ ఆత్మీయ యాత్రలో ఈ ఆత్మీయ ఫలాలు పొందొచ్చు. ప్రభు యొక్క సన్నిధానములో ముందుకు సాగుదాం. మన జీవితము గాడిద లాంటి జీవితాన్ని దేవుడు ఆయన కీర్తి, ఖ్యాతి, ఘనత తెచ్చి ఈరోజు నేను సంఘములో, ఆయన శరీరములో ఏం చేశాడట? నిన్ను ఒక అవయవముగా అమర్చాడు. అమర్చిన తర్వాత ఇప్పుడు నిన్ను గాడిద అనేదానికి లేదో. గాడిదవా నీవు? రోడ్ల మీద తిరుగుతుంది చూడు, అడ్డగాడిద. ఏమంటారండి? వాళ్ళని ఏమంటారంటే అడ్డగాడిద అంటారు. నువ్వు గాడిదవు కాదు. ఇప్పుడు యేసును మోసిన గాడిదవు. నీకు ఘనత వచ్చింది, కీర్తి వచ్చింది. ఇంకను క్రీస్తు శిరస్సుగా, క్రీస్తు శరీరముల అవయవముగా నీవు అమర్చబడకపోయినట్లయితే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేడని సమయం ఉండగానే ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనొచ్చు. క్రీస్తు శిరస్సు మన శరీరమునకు ఎలాగో అతకబడి మన శరీరములో ఉన్న ప్రతి అవయవానికి పోషకుడుగా, సంరక్షకుడిగా, మన కుటుంబాలకు క్షేమాభివృద్ధికరంగా ఉన్నాడో మన సంఘానికి కూడా క్షేమాభివృద్ధి కలిగి పోషకుడిగా, సంరక్షకుడిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన.